హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అనేది మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. టీచర్ పోస్టులకు కోత అనే టైటిల్తో మనకి న్యూస్ అనేది రావడం జరిగింది. 9,000 ఖాళీలు చూపిన అధికారులు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 10,351 పోస్టులు ఉన్నాయన్న మంత్రి గంట. డిఎస్సి సాగదీతే అనే టైటిల్తో మనకి న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. భవి గురువుల పోస్టులకు కోత పెట్టే చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం ఉపక్రమించింది. ఏడాది నుంచి వాయిదాల పర్వంతోనే డిఎస్సి ప్రక్రియ కొనసాగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉపాధ్యాయ ఖాళీలు సర్కారు కుదిస్తుంది. వాస్తవంగా 23,000 ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. ఇందులో సగమే ప్రభుత్వం చూపుతూ అభ్యర్థుల్ని మురిపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు తుర్పరపడుతున్నాయని చెప్పేసి ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ ఈ ఖాళీలపై ప్రభుత్వం గట్టిగా ఆమోదముద్ర వేయలేదు. సీఎం చంద్రబాబు అవసరానికి అనుగుణంగానే భర్తీ చేయాలంటూ ఉన్నతాధికారులకు సూచించడం అనుమానాలకు తావేస్తుంది. 10,351 పోస్టుల భర్తీకి 2 సార్లు మంత్రి గంటా శ్రీనివాస్ గారు ప్రకటించి వాయిదా వేశారు. అందులో సగం పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సిన డిఎస్సి ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో దాదాపు 9,000 ఖాళీలు ఉన్నట్లు చూపారు. దీంతో 1,000కు పైగా ఖాళీలు తగ్గిపోనున్నాయి. 4 ఏళ్ల విరామం తర్వాత అతి తక్కువ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే డిఎస్సి ప్రకటించే నాటికి వాటి సంఖ్య మరింత తగ్గిపోతుందని ఆందోళనలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాచివేత ధోరణిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీఈడీ కోసం 3వ టెట్ పెట్టాలంటూ విద్యాశాఖ సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. 3వ టెట్ నిర్వహించేందుకు ఎస్జిటి పోస్టులు రాసుకునేందుకు బీఈడీ అభ్యర్థులకు అవకాశాన్ని కోల్పోతారు. 3వ టెట్ ఉంటుందా ఏంటి, లేదా ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. టెట్లో అర్హత సాధించిన వారికి డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం మౌనంగా ఉందని చెప్పేసి ఈ న్యూస్ అయితే మాత్రం పబ్లిష్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక భారంతో అభ్యర్థులు సతమతం అని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డిఎస్సి అభ్యర్థుల్లో ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఏడాది నుంచి వివిధ విద్యాశాఖల్లో లక్షలాది మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వారంతా వేలాది కొద్దీ ఫీజులు చెల్లించి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. టెట్ డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు. టెట్కు దాదాపు 15,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. డిఎస్సికి 30,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే చాలామంది ముందస్తుగా కోచింగ్ తీసుకుంటున్నారు. సకాలంలో ప్రకటన రానందున అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వారంతా 2వ విడత కోచింగ్కు వెళ్ళవలసిన పరిస్థితి దాపరించింది. ప్రభుత్వం మోసపూరిత వైఖరి విధానంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ పోస్టులపై కోత అనే టైటిల్తో మనకు న్యూస్ అనేది రావడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన 10,351 ఖాళీల్లో ఏ సబ్జెక్టుపై కోత వేస్తారనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు 4,967, ఎస్ఏలు 2,978, పీఈటీ పోస్టులు 1,056, అదేవిధంగా ఎల్పీలు 312, మ్యూజిక్ డ్యాన్స్ పోస్టులు 109, మోడల్ స్కూల్స్ పోస్టులు 929 ఉన్నాయి. ఇందులో ఏ సబ్జెక్టుపై అదేవిధంగా ఏ పోస్టులపై కోత వేసి ఇటీవల క్యాబినెట్కు ఉన్నతాధికారులు నివేదించారనేది ప్రశ్నార్థకంగా మారింది. డిఎస్సి ప్రకటనను వేగవంతంగా విడుదల చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఈ న్యూస్ అయితే మాత్రం మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈరోజు పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, అక్కడ ఇమేజెస్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని చదువుకునేందుకు వీలైతే ఎంతైనా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.